వంశీ చెప్పలేడా? ఏం చెప్పలేదు. ఏంది నటిస్తావయ్యా, జీవిస్తావయ్యా. ఫోటోలు వేసి మనం నేనేమంటాను లిప్ లోకి పెట్టినట్టు చెప్పకూడదు బ్రో. నేను పేర్లే మర్చిపోయినా కన్నా. హలో బావగారు. బావగారా? సంబంధం పంపిత బావగారు మీకు. సిస్టర్ మర్దలు అయితే మీ తమ్ముని వైఫ్ మర్దల్ గారు. బావగారు పంపిస్తాను. ఒక ఆడపిల్ల ఇవన్నీ మాట్లాడుతుందంటే మీకు ఫేక్ ఎట్లా పంపిస్తారు చెప్పు. హాయ్ అన్న పెట్టింది, కాల్ మీద పెట్టి వయ్యా అంటే ఆమె చెప్తుంది ఒకసారి. నాగా బ్రో, నాకు కొంచెం వంశీతో మాట్లాడాలని ఉంది. ఒకసారి మీరు కాల్ చేస్తే నీతో మాట్లాడతా అన్నయ్య. వంశీ కొంచెం కొన్ని మీకు చెప్పాలనుకుంటున్నా. ఏం చేసిండేమో ఈయన. నాకు అప్పటి నుంచి మంచి మీద డౌట్. మళ్ళీ ఏం తెలియదు కెమెరా ముందులో. కానీ వంశాన్ని ఏం చేయడు రా. ఒకసారి ఫోన్ చేద్దామా? చెయ్యాడు మామూలు ఏమో ఫ్యాన్ అనుకుంటా. వంశాంతో మాట్లాడాలని ఉంది అంటుంది కదా. హలో హలో చెప్పమ్మా. ఎవరు మీరు? మీరు వంశీ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నా నాగా? అవును. కొంచెం నేను వంశీ గురించి చెప్పాలనుకుంటాను బ్రో. చెప్పమ్మా. ఏంది మాట్లాడాలని ఉందా? అంటే ఫ్యానా? ఆయనతోనే లేదు. వంశీ చెప్పలేడా? ఏం చెప్పలేదు. ఏంది వంశీ నా లవర్ అండి. నేను కాల్ చేసిన వంశీ నా లవరు. జోక్ చేయకు. లేదు బ్రో, నేను ఇంట్లో జోక్ చేస్తా. ఒక అస్సలు నమ్మను. ఫిక్స్ అయిపో. ఎందుకు తెలుసా? అన్నకి లవర్ లేదు. సో ఏముందో నాకు చెప్తాడు. నార్మల్ మేము బయటికి మేమిద్దరమే కదా తిరిగేది. మాకు అన్నీ చెప్తాడు. ఇవేమి ఉండవు నాకు తెలిసి. అయితే మీరు ఎప్పుడైనా ముంబైకి వచ్చిరా? రాలేదు. రాలే. మీరు ఎందుకు రాలే? అప్పుడు ముంబైకి వచ్చినప్పుడు ఆయన ఇబ్బంది తీసుకుని అచ్చట్టుడు కాదు, కేవలం ముంబై అచ్చట్టుడు. అవునా? ముంబై కూడా ముంబై పోతున్నా చెప్తారు కదా. అవును, షూటింగ్ మరి ఈ షూట్ అట్టుంది. అదే మాట్లాడు. హలో, నిజం చెప్పమ్మా. నిజంగా మరి మీ పేరు ఎప్పుడు తీయలేదు మా దగ్గర. మీ పేరేం పేరు ఎప్పుడు తీయలేదు మాకు. అసలు మీకు మీ గురించి ఏం చెప్పలేదు. నా పేరు ఆయిషా బ్రో. మరి మాకు ఎప్పుడు అసలు నీ గురించి చెప్పడం? నార్మల్ గా అనుకోకుండా స్కిప్ అవుతారు అట్లా. ఎప్పుడు ఆ పేరు చెప్పలేదు. సరే ఇప్పుడు ఏమైంది? యాక్చువల్ ఏమైంది ఇప్పుడు అసలు? ఎందుకు మరి మీ లవర్ అన్నప్పుడు మీ లవర్కే కాల్ చేయాలి, నాకేం చెప్పాలి ఆయన గురించి? నాకు అర్థం కాలే. ఎందుకంటే తను నాకు కాల్ లిఫ్ట్ చేస్తలే, నాతో మాట్లాడతలే, మెసేజ్ చేసినా రిప్లై ఇస్తలేరు. ఏం లేదు. అంటే వీడియోలో బిజీగా ఉంటాడేమో. ఒక్కోసారి నైట్ 12, 2, 4, 3, 1 దాకా బిజీ ఉంటారా? అయ్యో, ఎందుకు? అంటే మీరు నిజంగా లవర్ సార్? మాకు ఎప్పుడు ఏం చెప్పలే మరి. అరే రియల్ గా లవర్స్. పెళ్లి చేసుకుంటా అన్నాడు, అన్ని అన్నాడు. నిజం అయితే పక్కా చెప్తున్నా గైస్. కామెంట్ లేదా ఫిక్స్ అయిపోద్ది. ఏం మాట్లాడుతుంది పిల్ల? లవ్ అంట. మన వంశాన్ని ఎంత మోసం చేసిండు మనల్ని, నాకేం అర్థమైతలే. హలో కాదు ఇప్పుడు ఏంటి అయితే మరి? ఎందుకు మాట్లాడట్లే? అంటే నైనితో ఇక్కడ లవ్ ఉన్నారు అందుకేమో. మళ్ళా నువ్వు దొరికిపోతావు అని మాట్లాడట్లేదేమో. ఆయన దొరికిపోతా మాట ఇచ్చినాడా నీకు? చెప్పాడా చెప్పిండు పెళ్లి చేసుకుంటా మమ్మీతో కూడా మాట్లాడిపించింది బ్రో. మరి వీడియోలో ఏం అసలు నాకేం తెలియనట్టు
క్యూట్ గా నేను అంటే మేమే వద్దన్నాం, మా ఫ్యామిలీకి నచ్చదు వీడియోస్ అలా అవన్నీ. అయ్యా చిట్టి మీ మా అన్న బంగారం మీ అన్న ఏం చేసిండు తెలుసా? ఏం చేసినాడు మా అన్న? బంగారం ఏం చేయడు. బంగారమా? ముంబైకి ఎందుకు? బంగారం కాదమ్మా. ఎవరు మీరు? మీ ఏమంటారు వదినని. వదినా? ఏ ఊరికి? ఎక్కడికి? ముంబైకి వదిన. ముంబై వదినంట. ముంబైకి వదినేమో, ఇక్కడ కాదు. మీ అన్న ముంబైకి ఎందుకు పోతాడు? ముంబై కూడా మనకు చాలా పనులు ఉంటాయి. మన బ్రాండెడ్ వేసుకుంటాడు కాబట్టి మంచి మంచి బట్టలు తీసుకోవడానికి పోతాడు. మరి ఏమైనా బట్టలు వేసుకొని బట్టలు ఇప్పొచ్చుండు. అయ్యో అట్లా చేయడు మా అన్న. నిప్పు చెయ్యడు, తప్పు. హలో లేదమ్మా, ఇక్కడ ఒక జీవితం నాశనం చేసి వచ్చాడు. చూడా పిల్ల సీరియస్ గా చెప్పు, నేను జోక్ కాదు. అట్లా నేను శ్రీ అన్నతో కూడా మాట్లాడతా కావాలంటే. ఏం మాట్లాడతావన్నా? ఫస్ట్ క్లారిటీ లేదు. పిల్లకి పెళ్ళని మాట ఇచ్చినట్ట. ఏంటి? ఆ పిల్లకి పెళ్ళని మాట ఇచ్చినట్ట. ఏమో పేరు మోని కదా? కాదు కాదు, అగో నా పేరే తెలుసు. మీ అన్న ఫస్ట్ వంశీధర్ మోని కాదు, చిట్టి చిట్టి. ఫస్ట్ పోయి ఒక నిమిషం ఆగురా, క్లారిటీ తెలుసుకుంటే. పెళ్ళని నాకు తెలిసైతే ఇదంతా ఫేక్ దా, ఎవరో ఫ్యాన్ కదా అయి ఉంటది. దీని టైం వేస్ట్. మీకు వంశన్న తెలుసా? ఈయన తెలుసా? చెప్పవా ఫస్ట్? అయితే మీ పేరుతో సహా నేను ఎందుకు చెప్తా చెప్పండి. ఎందుకు చెప్తావు అంటే మా వీడియోలు చూస్తే ఎవరైనా చెప్తారు మా పేర్లు. చూడ బ్రో, హలో ఏం పేరు? మీ పేరు ఉండదు. అగో పేరు మళ్ళా ఎమోషన్ ఒకటి. ఎవరు మీ పేరు నాకు తెలీదు. నేను చిట్టి లేను. మీ పేరు ఐషా. ఒకటి చెప్తున్నా, మీరు ఏం చేసినారో మా అన్న ఏం చేసినాడో అస్సలు తెలియదు. మీరు ఎన్ని చెప్పినా అస్సలు నమ్మను. అయితే ఫస్ట్ వంశన్న కాడికి పోయి కనుక్కుందాం దాన్ని. అన్న మీ అన్న జీవితం మొత్తం ఏమైపోయింది? నిన్న కాపాడాను. హలో, ఇప్పుడు మేము వెళ్తాం అక్కడ. జస్ట్ ఆయన మాటలు విను. నువ్వు ఇంత కూడా మాట్లాడకు. నువ్వు ఇంత మాట్లాడినా వినిపించేస్తుంది ఆయనకి. జస్ట్ విను ఆయన ఏమంటున్నాడు అని. ఓకేనా? మీలాంటి చెల్లెలు ఉన్నంత వరకు అట్లాంటి అన్నలు ఆటలు సాగుతాయి. అన్నా బాయ్ దొరికిపోయినావు. నిజం చెప్పేమంటే ఏమంటే గీమంటే వద్దు. ఆగు ఒక నిమిషం. ఎవరితోనైనా మాట్లాడినారని అన్న అమ్మాయితో. అట్లాంటి నువ్వు ఆగు. అట్లాంటి అదో ఎంత నటిస్తావయ్యా, జీవిస్తావయ్యా. ఏమన్నా నువ్వు ఏం తెలియనట్టే. ముంబైలో నువ్వు నీకు బాగా దగ్గర నువ్వు కాబోయే ఆవిడ ముంబైలో ఉందా? కాబోయే ఆవిడనా? మాట్లాడద్దు, నీకు తెలుసు నా గురించి. నాకు తెలుసు, కానీ తెలియకుండా ఎందుకు చేసినావు అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, కెమెరా ఉంది, నీ ఇష్టం. బరాబర్ దొరికిపోతావు. నిజం చెప్పి ఏమన్నా నువ్వు మొన్న కూడా అట్లా నీకు ఒక అమ్మాయి ముంబైలో లవర్ ఉందని నిజమా కాదా? కాదు. ఐషా పేరు ఐషా. పేరే ఫస్ట్ టైం వింటున్నాను. సరే అట్లనా? తీసుకోవాలా కాల్లోకి? హలో ఐషా. బ్రో మీ ఒకసారి మీ వంశీనికి ఏమవుతా హస్బెండ్ తో మాట్లాడము. మాట్లాడు. చెప్పమ్మా, మనం ఇంతమంది కలిసిన చెప్పు. మనం ఇంత ముందు కలిసిన. హలో హలో, ఏమైంది వంశీ? నా కాల్ లిఫ్ట్ చేస్తలే. ఏం లేదు, అసలు ఏమనుకుంటా అని చెప్పు. మరి ఎవరా? మా చెల్లె చూడాడు ఎలా కాలేదు తెలుసు. ఎవరక నువ్వు? అక్క అంటేనండి, బేబీ అని పిలిచావు పన్నావు. ఇప్పుడు అక్క కాదు బేబీ. ఏమున్నదే అమ్మాయి అమ్మాయి ఇజ్జత్ తీసుకుంటుందా చెప్పి? అగో హిందీ, నాకు హిందీలో ఏం రాదు. తోడ ప్యాజ్ దాలో తప్ప. కాదు, మీ ఫోటోలు గీటోలు ఏమన్నా ఉంటే పంపించేయి. ఏంటి ఫోటోసా? నువ్వు నాతో చేసిన చాటింగ్ అవన్నీ చూపెట్టాలా? మరి అదే కావాలి నాకు. ఎవరికి ఎవరికి? పంపి.
ఊరి పిల్ల ఏం చేసినావు నిజం ఏ చెప్పు నేనేం చేయలేదా బాబు ప్లీజ్ అన్న కూర్చొని అసలు నీకు ఏమైనా ప్రాంక్ చేయమని చెప్పారు ఇలా నా మీద తాగిన మొత్తం ఏదో చేస్తుంటారు ప్లాన్ చెప్పు, చేయమనిలే, నాకేం చేయమనిలే. నేను ఎవరో నీకు తెలియదా? ఎవరు అసలు మీరు ఇంతవరకు మీతో ఎప్పుడు మాట్లాడలే కదా ఎప్పుడు మాట్లాడలేవా నాతో? అంతే ఎవరైనా అవసరం అయిపోయినా ఎవరు నువ్వు అంటారు మా ఇంటికి వచ్చినావు, ఎమోషనల్ అయిపోయింది చెప్పవా మా అన్నకి ఏమో బట్టల షాప్ ఏమైనా పెట్టండి పోయిపోయి ఒక నిమిషం మేము అంటూ తాగుదాము. లేదు నాతో ఉన్నప్పుడు లేదా? నేను ఎప్పుడు వచ్చినా అసలు మీ దగ్గరికి అసలు మీరు ఏడుంటారు మీరు మీ ఊరేది ఆ, ఏంటిది? మీరు ఏడుంటారు ఆ? ముంబై రాలేవా వంశీ? నేను ముంబై చాలా సార్లు వచ్చినా చాలా సార్లు ప్రతి నెల అని చెప్పు ఎవ్రీ మంత్ ఒకసారి పోతాగా ప్రతి ఇయర్ ఒకసారి పోతా బ్రో ప్రతి మంత్ ఇయర్లీ వన్స్ పోతా సరే నేను ముంబైకి ఎన్నిసార్లు వచ్చి చెప్పవా నేను ముంబైకి ఎన్నిసార్లు వచ్చి చెప్పు 2 times ఏమో. అమ్మో ఆ పిల్ల మొత్తం చెప్పింది అరే మొత్తం స్క్రిప్ట్ అల్లిరా మీరే మాకెట్లా తెలుసా ఇయర్లీ 2 times ఎందుకు పోతా నా పిల్లకి తెలుసు వాళ్ళ పోతూ నువ్వే నువ్వు ఆ పిల్ల ఇక్కడ మెరైన్ డ్రైవ్ దగ్గర కలిసి పావుబాజీ కాదు పెళ్ళి చేసుకుంటాడంట. మెరైన్ డ్రైవ్ దగ్గర కలిసి అంట ఫస్ట్ బీచ్ దగ్గర మెరైన్ డ్రైవ్ ఉందంట చేసుకుంటాను, love మీరేం డ్రైవ్ నేనే పోలే బ్రో ఇప్పటిదాకా ఎప్పుడే అన్న ఇవన్నీ లవ్ చేసినారంట లవ్ చేస్తే నేను తెల్లారులో మాట్లాడాలి ఎవరితో మాట్లాడినా నేను తాజ్ హోటల్ లో కలిసారంట తాజ్. మెరైన్ డ్రైవ్ దగ్గర కలిసారంట ఈడున్న పార్గాయతకే గతి లేదంటే తాజ్ అడ్డైనా కాదు ఆగు అన్న నువ్వు మజా కాదుతున్నావు నిజం చెప్తున్నావు. ఒక అమ్మాయి అరే ఆ పిల్ల ఆ? నవ్వుతున్నదండి మీరు ఇందాక నుంచి చూస్తున్నా. అరే ఎవరైనా నేను చేయలేదు బాబు ఆగు, ఒక్క నిమిషం ఆగు అన్న, ఒక్క నిమిషం ఆగు. సీరియస్ హలో చెప్పు బ్రో. నిజంగా మోసం చేసిండా చెప్పు, ఇప్పుడే శ్రీ అన్న దగ్గరికి పోయి నాకు చెప్పేస్తా. ఎందుకు పోతావు బ్రో తెలియకుండా నేను ఇట్లా ఎందుకు చెప్తా చెప్పు. అన్న ఫస్ట్ మరి క్లారిటీ తీసుకునే అన్న ఈమెమంటుంది తెలుసా, ఒక ఆడపిల్లను నేను ఫోన్ చేసి ఎందుకు చెప్తా, నాకేం అవసరం అంటుంది, ఏం చెప్పాలి? హలో హలో వంశీ. అసలు నేను తెలుసా నీకు ఫస్ట్ తెలుసా అంటే వేణు వంశీ, ఇద్దరు కలిసి తిరిగినప్పుడు లేదు, ఇప్పుడు తెలుసా అని ఎట్లా మాట్లాడుతుంది? ఏడా తిరిగినా నీ ఇష్టం, నేను అందుకే వీడియో వీళ్ళు వీడియోలో పెట్టి మజాకులు చేస్తున్నావు ప్రాంక్ చేస్తున్నావు ముందే చెప్పు మళ్ళీ నేను యాక్టింగ్ ఏమైనా చేసా యాక్టింగ్ చేసా మరి వీళ్ళ కోసం మరి వాళ్ళు అన్న నిజం చెప్పు ఒక అమ్మాయి అంత లేదు ఎందుకు చెప్తుంది అన్న నీ చెల్లి కూడా ఇప్పుడు మారిపోయినావా నేను మారిపోలే క్లారిటీ లేకుండా ఎవరిని ఏమనలేము నేను నాకు లేదు నేను నిజంగా ఏం చేయలేదు. ఫోటోలు అంటుంది ఫోటోలు వేసి చూపమను నేనేమంటలేను లిప్ లోకి పెట్టినట్టు ఇట్లాంటివి చేయడం మరి. ఏమంటారు చెల్లి ఫోటో చెప్పకూడదు బ్రో నేను. అలాంటి చెప్పకూడదు అంటే నేను పెట్టినా ఏయ్ ఏమన్నా ప్రైవేట్ పిక్స్ ఉంటే అసలు నీ పేరేం పేరు ఫస్ట్ పేరుగా మర్చిపోయినా కన్నా. వంశీ ఇవన్నీ కాదు వంశీ, నాన్న ఇవన్నీ కాదు నాన్న. అగో మన ఫస్ట్ ఎట్లున్నాం మళ్ళీ అట్లా ఉండాలి. ఏ నీకు పిచ్చి పట్టిందా నేను నార్మల్ పిచ్చి అంటవేంది? నాతో మాట్లాడినప్పుడు పిచ్చి లేవాలి నీకు. ఇప్పుడు పిచ్చి లేపుతున్నా, నేను ఎందుకు అన్ఫాలో చేసినావు? నా కాల్ లిఫ్ట్ చేయలేదు. అన్ఫాలో చేసినా అవును మరి. తమ్ముడు ఏందన్నా ఏం చేస్తుండు? ఒక ఓ, ఈ పిల్ల పర్సనల్ ముంబై నుంచి అంట అమ్మాయి ఊకే ముంబై వస్తుండంట. అన్న అంట నాన్న అంట బుజ్జి అంట బేబీ అంట ముంబై నీ పిల్ల కదరా? ఆగో, ఏదో script అయింటది నాకగో మీరే. ఇప్పుడు అర్థమైందా ఆగు ఇదే అయింటది. చెల్లి, హలో చెల్లి, ఆగు కూర్చో. ఇగో శ్రీ అన్న వచ్చిండు, నువ్వు చెప్పమ్మా. నేను చెప్తే నమ్మట్లే, మజాక్ అనుకుంటున్నావు. పిల్ల ఏందన్నా, ఒక ఆడపిల్ల చేద్దాం ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు? ఆయన ఎట్లా చేసిర్రు ఏం చేసిర్రు హలో హలో బావగారు. బావగారా అయ్యా బావేంది బావా అన్నావు కదా, ఆ? వంశీ వాళ్ళు అన్నావు కదా, వంశాలు అన్న అయితే బావ అవుతావు కదా. నేను బావైతా నువ్వు అసలు నువ్వు వాయిదలో కూడా మడతలు వేయడానికి వచ్చి నాది లోకుండా నీకు అయిపోయింది, చెక్ చేస్తాం. ఓర్రా మా చుట్టాలా నాకే తెలియదు బ్రో వాడు తెచ్చిండు ఫోన్ కెమెరా నాకేం ఏయ్ ఒకసారి అన్న అమ్మ మీద ఒట్టు. ముంబై మెసేజ్ చూడు. వాయిస్ రికార్డులు ఇగో హాయ్ అన్న కాల్ మీ అని పెట్టిందా, నేను వాయిస్ రికార్డ్ విన్నా. వంశీ గురించి నీకు చెప్పాలి, అదంతా రికార్డ్ చేసిన కాల్ చేసి మొత్తం ఇదంతా చెప్తుంది. నాకేం తెలుసు? ఏంది ఎవర్రా అమ్మాయి ఏమో నేను ముంబై పోయినా అంటే ఆ పిల్లకాన్ని కలిసిన అంటే వాళ్ళ ఇంట్లో మొన్న పోయినా అందుకేనా
నువ్వు కూడా నమ్ముతావేందన్నా? నేను పోయింది దేనికన్నా? నా పనుల మీద పోతాను. శ్రీశైలం పోయినావా ఏమన్నా? శ్రీశైలం పోయి ఆ పిల్ల ముంబైకి ఎప్పుడు వచ్చినా అంటుంది. ఎప్పుడు వచ్చినా శ్రీశైలం అని చెప్పి మాకు చెప్పిన ఒక పోయిందేమో ముంబైకా? మా అమ్మోళ్ళు చెప్తారు కదా నేను ముంబైకి ఏం చేయాలి. వచ్చిండు. వాళ్ళేమో ఫొటోస్ పంపండి పంపిత బావగారు మీకు. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే ఎక్కడి వల్ల నువ్వు అసలు బావా బావా అన్న మాపు. కాల్ మీ శ్రీ. ఓకే ఓకే శ్రీ గారు. చెప్పండి. వాట్స్ యువర్ నేమ్? ఐషా నా పేరు. మీ ముస్లిమ్స్ తమ్ముడు నేను మీరు? తీసుకుంటా మా ఇంటికి వచ్చిండు. మేము లవ్ చేసుకున్నాం. అప్పుడేమో నన్ను వద్దు. హలో చెప్పండి. లవ్ చేసుకున్నాం. మేము ఇద్దరం మంచిగానే ఉన్నాము. ఈ 2 days తర్వాతనే నేను అన్ఫాలో కొట్టిండు. స్నాప్ లో నాతో మాట్లాడాను. ముంబై వచ్చిపోయిన తర్వాత అన్ఫాలో కొట్టిండా? అన్ఫాలో అక్కడ వేసినావు. పావుబాజీ తిన్నాడు బ్రో, నీకు తెలియదు. పావుబాజీ తిన్నికనే పోయినాడు ముంబై. వాడు చిన్న పొరుడు ఆరా పావుబాజీ నీకు. ఇదంతా నాకు కాదు మీరు ఇవన్నీ కాదు. ఫస్ట్ అరే నా ప్రాబ్లం అర్థం నీకేం కావాలి చెప్పమ్మా అసలు. చేసుకుంటే ఇక్కడ ఆడపిల్ల జీవితము సిస్టర్ ఏమనుకుంటారు మీరు? సిస్టర్ ఏమన్నా? సిస్టర్ 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 ఏంటి సిస్టర్? మర్దలు అయితే మీ తమ్ముని వైఫ్ నేను ఓకే మర్దల్ గారు చెప్పండి బావగారు. మర్దల్ గారు చెప్పండి బావగారు. మాట్లాడుతున్నాడు ఏంద్రా నా జీవితం సెట్ చేస్తున్నది రా నీకు. సరే మర్దల్ గారు, ఇప్పుడు ఈ బావ గారి నుంచి మీకు ఏం కావాలి? నాకు మీ తమ్ముడు కావాలి అంతే. నీకు తమ్ముడు కావాలి, వాళ్ళ తమ్ముడు కావాలా? వీనికి ఇంకో పిల్ల కావాలి, వానికి ఇంకో లవర్ ఉంది ఆల్రెడీ. నేనే అని చెప్పిండు. నువ్వుగా చెల్లమ్మ అది ఇది అని. చెల్లమ్మ నువ్వు కాదు, వానికి లవర్ ఉంది. నాకు అవన్నీ తెలియదు. ఆయన నేనే సరే సరే నేను నువ్వు వీని లవ్ చేయి, వీడి ఇంకొక అమ్మాయి లవ్ చేస్తాడు. ఓకే అట్లా ఉండని ఆయన చంపేస్తా. ఒక అమ్మాయికి నీకు లవ్ ఉంది కదా? అసలు ఆ పిల్ల ఎవరు తెలియదు అంటే నువ్వు లవ్ చేయటమేందన్నా? నువ్వు చేయమంటారా? ఆమె చేయమంటారా? పిల్ల ఒక్క నిమిషం ఏంటమ్మా? తిరిగి తెలివందే నాతో ఉన్నాడు, తెలివందే నాతో రావలేను, తెలివందే నాతో ఫోన్ మాట్లాడాను, తెలివందే నాతో లవ్ లో పడ్డా. what you say you did not do I still like you అన్నొప్పుకుంటా ఒక లవనే ఒప్పుకోను. అన్నా చక్కగా ఎప్పుడో మజాక్ వచ్చింది బ్రో. అది నాకు సంబంధం లేదు బ్రో. వాళ్ళు ఏదో తెచ్చిర్రు, వాళ్ళు అడిగి అసలు ఇదే అసలు ఎవరు నువ్వు మజాక్ అవుతుందా చెప్తున్నా? అర్థమైతే ఇందాక ఏమంది పిక్స్ ఉంది కదా, సీక్రెట్ పిక్స్ పంపి. సీక్రెట్ పిక్స్ ఏందన్నా? ఏంటిది? ఇది నా లైఫ్, నా జీవితం ఏం చేద్దాం అనుకుంటాను. మొత్తం ప్రపంచం హలో హలో ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఆఫీస్కి రండి. మీరు ఎక్కడ ఉన్నారు? మరి ఇక్కడ కాదు. ఎక్కడ మీది? మరి నాగ్పూర్. ఫ్లైట్ వేస్తాం, ఆఫీస్కి వచ్చి మాట్లాడండి ముందు. ఏమో ప్రూఫ్ తీసుకొని రండి. బొంబాయి నుంచి ఇప్పుడు నాగ్పూర్కి వచ్చినాను, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. సరే నాగ్పూర్ నుంచి రండి. చెప్పొచ్చు కదా, నేను పిలుచుకుని వస్తుంటే. అంటే మా ఇద్దరు మ్యారేజ్ చేసేస్తావా? చేస్తారండి. రమ్మన్నా. ఫేక్ ఫేక్ తెలుసా కదరా? ఫేక్ ఏందన్నా? డబ్బులు పర్లేదు. హలో కాదు, నాకు మీకు ఫేక్ అనిపిస్తాను. ఒక ఆడపిల్ల ఇవన్నీ మాట్లాడుతుందంటే మీకు ఫేక్ ఎట్లా అనిపిస్తుంది చెప్పు శ్రీ? అవునరా, ఫేక్ తెలుసుకుందాం కదా. ఎందుకు తెలుసుకుంటావు? అసలు పిల్ల ఎవరో తెలియదు అంటుంటే నా గురించి నన్ను అవునరా. సరే నేను నమ్ముతా. ఇప్పుడు ఈ అమ్మాయి, ఒక అమ్మాయి ఇప్పుడు కెమెరా పెట్టి ఏరియాలో ఉంటాడు కదా, ముంబైకి వచ్చినప్పుడు ఏరియాలో ఉంటాడు అన్నా. ఈ వంశం నీకు తెలియదా? ఇప్పుడు నేను ఏరియా వీరియా అన్ని చెప్తే శ్రీ మా వాళ్ళు తెలుసుకో. మెసేజ్ పెడతా. హలో నీకేం కావాలి చెప్పమ్మా అసలు. నాకు కావాలి. ఏం కావాలి నీకు? ఆయన కావాలి. నీకు వంశీ కావాలి అంతేనా? అంతే. నీకు వంశీ కావాలంటే ఫ్లైట్ వేస్తాం, హైదరాబాద్ రా, కలిసి మాట్లాడదాం. ఓకేనా? మేము నమ్మలేం కదా, మీకు ఏం ప్రూఫ్ లేకుండా. నేను ఏమైందిరా చెప్పన్నా నిజం. ఓకేనా? ఇంకా ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. మీరు నిజంగా అట్లా మోసం చేసిండు అది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మీరు రండి, నేనే ఫ్లైట్ బుక్ చేస్తా, హైదరాబాద్ రండి, మాట్లాడదాం. ఓకేనా? చేశానా? ఓకే శ్రీ. ఓకే.
అది డీటెయిల్స్ తీసుకో, వాట్సాప్ నెంబర్ తీసుకొని ఏందో తీసుకొని నిజం ఒప్పుకోవాలన్న, అట్లా ఏదన్నా చెప్పనా మరి ఎందుకు పెట్టిందన్న అమ్మాయి? ఆ పిల్లని అడుగురా, నువ్వు ఫోన్ తెచ్చి నువ్వు మాట్లాడి పిచ్చోడా. సరే నువ్వు ఏందన్నా ఫైనల్ చేయనా? ఏందన్నా ఆమె ఎవరా చెప్పరా సీరియస్ గా? అన్న నిజం చెప్తున్నా, ఇగో నాకు స్టార్టింగ్ మెసేజ్ కానీ అన్ని చూపిస్తా. ఫోన్ చేయి. నాకు భయం అవుతుంది, మీరు నన్ను అట్లా చూడకూడదు. నాకేమో సమానం ఈయన మీ చేయనికే ఇదేముందచ్చా అన్న. నేను చేపించిన అంటే నాకు చంపేది. హలో మాట్లాడదు. హలో ఇక్కడ వీళ్ళు కొట్టుకుంటున్నారు. శ్రీ అన్న కొడుతుండు వంశాన్నకి. నిజం చెప్పు ప్లీజ్. కొట్టాలి ఆయన అమ్మాయిల జీవితం నాశనం చేస్తే గతనే కొట్టాలి. ఏ చెప్పు ఏమైంది అసలు? ఎవరు నువ్వు? నిజం చెప్పు. ఆయనకి తెలియదు అంటుండు కదా. తెలుసు. మజాగా సీరియస్ చెప్పండి ఎవరో. హలో హలో చెప్పండి. నేను వాళ్ళ వైఫ్ ని. శ్రీ వంశీ అందరికి నాగబ్రో ఇదంతా ఫ్రాంక్ బ్రో. ఫన్ కోసం చేసినాం. ఫన్ను వీళ్ళు కొట్టుకుంటుంటే ఫన్ను. ఫన్ నేను దేంతో కొట్టాలరా నిన్ను? నన్ను ఎందుకు కొడుతుంది? నీకే కదా మెసేజ్ చేసింది ఆ పిల్ల. ప్రాంక్ నాగా బ్రో నాకెందుకు మెసేజ్ చేసేది మీరు అట్లా? అది చెప్పు. ఫ్రాంక్ చేద్దామని నాగబ్రోని అట్లా కెమెరాతో నీకే తెలుసు మరి. ఆడలో కెమెరా వచ్చిందో నీకే తెలుసు, వీడియో చేస్తున్నావు అని నేనే చెప్పినా కాబట్టి. ఎవరు చెప్పారు? ఏడికే మ్యాచ్ బదా నేనే చెప్పినా. ఎవరు చెప్పారు? నాగబ్రోకి చెప్పినట్లు అయిపోయి చెప్పింది. అన్న అమ్మ మీద వస్తాను నేను చెప్పాను. నిజంగా ఈ వీడియో చూసి ఎవరెవరు ఒక నిజంగా ఎట్లా చేస్తుంటే రేపు ఒకసో కేసే. అవును ప్రూఫ్ లాగుతాంగా. అవును అమ్మాయి వచ్చి చెప్పి నా జీవితం ఖరాబ్ చేసి చిన్న నువ్వేం మాట్లాడకు, నువ్వు కూడా మధ్యలో ప్రూఫ్ అలాగే చెప్పాలా మొత్తం చేసిన చిట్టి. మధ్యలో మారినవుగా. దుబ్బు మీద ఒట్టు నేనేం చేయలేదు. ఎవరో నిజంగా చేస్తారు చక్కగా అవుతారు. యాక్చువల్ గా అప్పుడప్పుడు చేయాలని వంశాన్ని ఎప్పుడు డల్గా వస్తుండు. నిజంగా పత్తితో కదా తెలుసుకుందాం అనుకో. నిజాలు ఏమైనా బయట పడతాయి అనుకున్నా, అయినా కూడా వాళ్ళే. ఏం చేయాలి చెప్పు. సో గైస్ ఇంట్రో ఎందుకు కొట్టలే అంటే మీరు కూడా నిజమని నమ్మాలి కాబట్టి మీకు ఇంట్రో కొట్టదు. ఇదంతా స్క్రిప్ట్. ఆమె మేము కలిసాం ఈయన మీద ప్రాంక్ అయింది అంతే. అసలు ఆ పిల్లకి ఎవరు చెప్పారు ముంబైకి ఇట్లా పోతా నేను? అవన్నీ మనమే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం. సరే ఏదో చేసిరంట. ఈ వీడియో నీకే ఇస్తలే. ఈ అన్న దాంట్లో పోస్ట్ చేస్తున్నాం, చూసి ఎంజాయ్ చేయండి.